హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు కూడా మీషో నుండి మరికొన్ని కొత్త శారీస్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. లేట్ చేయకుండా శారీస్ ఎలా వచ్చాయో వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకండి. ఈరోజు కలెక్షన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. అది కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనైతే శారీస్ని తీసుకొచ్చేసాను. అన్ని డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో అయితే శారీస్ వచ్చాయి. ఒక్కొక్క శారీ గురించి అయితే క్లియర్గా చూసేద్దాం. మీరు కూడా ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కలెక్షన్ నచ్చిన వాళ్ళు వీడియోకి అయితే లైక్ చేసేయండి. చాలా వరకు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయడం లేదండి. దయచేసి మీ కలెక్షన్ నచ్చితే వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకైతే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ కూడా త్వరలోనైతే 7000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వబోతుందండి. దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు, డైలీ వీడియోస్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఒకసారి ఛానల్ని అయితే ఓపెన్ చేసి చూడండి. బోలెడంత శారీ కలెక్షన్ అయితే నేను మన ఛానల్లో షేర్ చేశానండి. ముందు కూడా బ్లౌజ్ కలెక్షన్, జ్యువెలరీ కలెక్షన్ కూడా మన ఛానల్లో రాబోతుంది. మీరైతే అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండండి. లేట్ చేయకుండా శారీస్ని కూడా ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్గా వచ్చేసి అయితే ఒక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉన్న ఫ్యాన్సీ శారీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. మీషోలో ఈ శారీస్ అయితే మంచి ట్రెండింగ్లో ఉన్నాయండి. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. నేను ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. మీరు ప్రైస్ని చూసేయచ్చు. కలర్ ఆప్షన్స్ చూడాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుందండి. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. కలర్ ఆప్షన్స్ అయితే దగ్గరగా 7 కలర్ ఆప్షన్స్ అయితే ఈ క్యాటలాగ్లో ఉన్నాయి. ముందుగా శారీకి వచ్చిన పళ్ళుని చూస్తున్నారు కదా. ఇక్కడ పళ్ళు వచ్చేసి మనకు ఒక 1/2 మీటర్ వరకు ఇచ్చేసారండి. మరీ పెద్దగా అయితే రాదు. ఇక్కడ పళ్ళు వచ్చేసి మంచి రెడ్ షేడ్లో ఉంటుంది. శారీ మొత్తం కూడా మంచి కలర్ కాంబినేషన్తో అయితే ఉంటుందండి. ఇలాంటి శారీస్ ఎలాంటి ఫంక్షన్లో కట్టుకున్నా కానీ లుక్ అయితే బ్యూటిఫుల్గా కనిపిస్తాం మనం. అంత డిఫరెంట్గా ఉంటుంది శారీ. పళ్ళులో మొత్తం చూసారు కదా, గోల్డ్ జరీ వివింగ్తో చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది. మనకి ఈ శారీ బార్డర్లో కూడా అదే డిజైన్ అయితే ఉంటుంది. ఇక్కడ బార్డర్ కూడా చూస్తున్నారు కదా, 3 కలర్స్లోనైతే ఉంటుంది. ఆరెంజ్, రెడ్, పింక్ షేడ్లోనైతే ఉంటుంది. మంచి కలర్ కాంబినేషన్లో అయితే శారీ వచ్చేసిందండి. ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి. ఈ శారీస్ని మీరు హాఫ్ శారీగా లేదా ముఖ్యంగా అయితే లాంగ్ ఫ్రాక్గా కన్వర్ట్ చేయించుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. ఇలా లైన్స్ వచ్చాయి కాబట్టి మంచి డిఫరెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ బార్డర్ ఏంటంటే ఒక 4 ఇంచెస్ వరకే వచ్చేసింది. ఈ 4 ఇంచెస్లో కూడా మొత్తం గోల్డ్ జరీ వీవింగ్తో అయితే డిజైన్ వచ్చేసింది. పైకి వచ్చేసేసరికి మనకి శారీలో చూస్తున్నారు కదా, ఇలా 3 కలర్స్ అయితే ఉన్నాయండి. ఆరెంజ్, రెడ్, పింక్ షేడ్లోనైతే మధ్యలో మనకి గోల్డ్ జరీ వీవింగ్తో ఇలా కొంచెం క్రాస్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా వచ్చేసింది. ఈ లైన్స్ కూడా లీవ్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుందండి. మామూలుగా ఇలా జరీనే కాదండి, ఇందులో ఫ్లవర్స్, లీవ్స్ అయితే వచ్చాయి. డిఫరెంట్ లుక్ అయితే ఉంది శారీకి. సేమ్ పై బార్డర్, కింది బార్డర్ అయితే ఒకే విధంగా ఉంటుంది. మొత్తం అదే డిజైన్ అయితే ఉంటుంది. తేడా అయితే ఏమి ఉండదండి. శారీ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే సాఫ్ట్ సిల్క్ శారీ అండి. చాలా మెత్తగా ఉంటుంది. కొత్తగా శారీ కడుతున్న వాళ్ళు కూడా చక్కగా హ్యాండిల్ చేయొచ్చు. మంచి లుక్ అయితే వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, మంచి కలర్ కాంబినేషన్లో అయితే శారీ ఉంది. ఈ శారీ క్యాటలాగ్లో అన్నీ కూడా ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్లోనే శారీస్ అయితే వచ్చాయి. ఇక శారీ బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేసింది. జరీ వీవింగ్ కానీ ఈ కలర్స్ కానీ నీట్గా ఉన్నాయి కదా, చాలా బాగుంది శారీ అయితే. శారీ లెంత్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి. 5.5 మీటర్స్ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా కరెక్ట్గా సరిపోతుంది. నేను ఎవ్రీ వీడియోలో శారీ గురించి కానీ, క్లాత్ గురించి కానీ, లెంత్ గురించి కానీ క్లియర్గా చెప్తానండి. మళ్ళీ కామెంట్ సెక్షన్లో శారీ లెంత్ సరిపోతుందా, డిజైన్ ఎలా ఉంది, ఫ్యాబ్రిక్ బాగుంటుందా అని కామెంట్ చేస్తున్నారు. శారీ అయితే చాలా బాగుందండి. సాఫ్ట్ సిల్క్ శారీ కాబట్టి కలర్ కూడా పోయే ఛాన్స్ అయితే ఉండదు. ఇక్కడ మనకి చెక్కుడు కొంగు కాడ ఒక 1/2 మీటర్ వరకే ఇలా ప్లెయిన్గా ఉంది. తర్వాత నుంచి మొత్తం కూడా డిజైనే ఉంటుంది. అసలు ఇదైతే అంత తేడా అయితే ఏమి ఉండదండి. ఇక్కడ శారీకి బ్లౌజ్కి బార్డర్ అయితే సేమ్గానే వచ్చేసింది. బ్లౌజ్ వచ్చేసి అయితే రెడ్ షేడ్లో ఉంది. మీకు నచ్చితే పింక్ కలర్ కానీ, ఆరెంజ్ కలర్ కానీ ఈ శారీకి పేరప్ చేసుకోవచ్చు. బ్లౌజెస్ అయితే శారీలో వచ్చిన బ్లౌజ్ని స్టిచ్ చేయించుకున్న లుక్ అయితే బాగుంటుంది. ఇలాంటి శారీస్కి ఏంటంటే కొంచెం వర్క్ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే ఇంకా లుక్ అయితే బాగుంటుంది. ఇక్కడ బ్లౌజ్ అయితే 1 మీటర్ వచ్చేసింది. చక్కగా బ్లౌజ్కి అయితే సరిపోతుంది. ఓవరాల్గా శారీ కానీ బ్లౌజ్ కానీ సూపర్గా వచ్చాయండి. ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీ కూడా మంచి ట్రెండింగ్లో నడుస్తుందండి. మన ఛానల్లో వచ్చే ప్రతి కలెక్షన్ కూడా మీషోలో కానీ బయట కానీ మంచి ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్నే మీ ముందుకైతే ఎవ్రీడే తీసుకొస్తూ ఉంటాను.
మన ఛానల్లో ఎలాంటి కలెక్షన్ తీసుకురావాలన్నది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఈ మధ్య కాలంలో అయితే వేవ్స్ అస్సలు పోవడం లేదండి. మీకు కలెక్షన్ నచ్చడం లేదా, నేను మంచి కలెక్షన్ తేవడం లేదా నాకైతే అర్థం కావడం లేదు. దయచేసి ఒకవేళ కలెక్షన్ మీకు నచ్చనట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ముందు నేను అలాంటి కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. మీకేమైనా శారీ రివ్యూస్ కానీ లేదా జ్యువెలరీ బ్లౌజ్ రివ్యూస్ కావాలి అంటే వాటి కోడ్స్ని లేదా లింక్స్ని అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఈ శారీ గురించి కూడా క్లియర్గా చూసేద్దాం. ఇక్కడ శారీకి వచ్చిన పళ్ళు అయితే 1/2 మీటర్ ఉంటుందండి. మరి పెద్దగా రాలేదు. చాలా వరకు డోలా సిల్క్ శారీస్కి ఏంటంటే 1 మీటర్ వరకు వచ్చేస్తుంది, కానీ ఈ శారీకి మాత్రం మనకి 1/2 మీటర్ వరకే ఇచ్చేసారు. ఇక్కడ సేమ్ శారీ ఏ కలర్ ఉందో ఆ కలర్లోనే విడిగా థ్రెడ్స్తో అయితే ఇలా చీర కుర్చీలు అయితే వచ్చేసాయండి. టాజల్స్ నీట్గా ఉన్నాయి కదా, చాలా పెద్దగానే వచ్చేసాయి. ఈ టాజల్స్ వచ్చేసి కూడా ఒక 4 ఇంచెస్ వరకు ఉంటాయి. మనకి పళ్ళులో డిజైన్ చూడండి, ఒక డిఫరెంట్ ప్యాటర్న్తో అయితే డిజైన్ వచ్చేసింది. ఇక్కడైతే బ్లాక్ షేడ్ కాదండి, ఈ కలర్ అయితే మనకి డార్క్ గ్రీన్ ఉంటుంది కదా, బాటిల్ గ్రీన్, ఆ కలర్లో ఉంటుంది. వైట్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్లోనైతే డిజైన్ వచ్చేస్తుంది. శారీ అయితే చాలా బాగుందండి, మంచి కలర్ కాంబినేషన్. చూస్తున్నారు కదా, పిస్తా గ్రీన్ షేడ్లోనైతే శారీ ఉంటుంది. ఈ శారీ క్యాటలాగ్లోనైతే 4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. నేను పిక్స్ని అయితే వీడియోలో యాడ్ చేస్తాను, ప్రైస్ కూడా మీకు అక్కడ కనిపించేస్తుంది. ఇక శారీ బార్డర్ని చూస్తున్నారు కదా, ఈ బార్డర్ అయితే ఒక 4 ఇంచెస్ వరకే ఉంటుంది, మరి పెద్ద బార్డర్ అయితే రాలేదు. ఈ బార్డర్ కూడా మొత్తం మనకి మ్యాంగో ప్యాటర్న్ అలాగే చిన్న లీఫ్ డిజైన్తో అయితే వచ్చేస్తుంది. అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తోనే ఈ 4 ఇంచెస్ బార్డర్ అయితే ఉంటుంది. తర్వాత నుంచి మనకి శారీ స్టార్ట్ అవుతుందండి. శారీ సెంటర్లో మొత్తం కూడా ఇలా డిఫరెంట్ ప్యాటర్న్లోనైతే డిజైన్ వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఈ లైట్ పిస్తా గ్రీన్ షేడ్ శారీ మీదనైతే మనకి వైట్ అలాగే రెడ్ బ్రౌన్ షేడ్లోనైతే ఈ ప్యాటర్న్ వచ్చేస్తుంది. చూడండి, చాలా బాగుంది. ఇలాంటి శారీస్ ఏంటంటే చూడడానికంటే కూడా కట్టుకున్నప్పుడు అయితే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. శారీ కూడా లైట్ వెయిట్గా ఉంది, చక్కగా ఒక రోజంతా కూడా క్యారీ చేయొచ్చండి. చాలా మెత్తగా ఉంది. మీరు ఫంక్షన్స్కి కానీ లేదా ఆఫీస్ వేర్గా కానీ ఇలాంటి శారీస్ని అయితే చక్కగా తీసేసుకోవచ్చు. శారీకి పై బార్డర్ కింది బార్డర్ కూడా ఒకే విధంగా వచ్చేస్తుంది. మొత్తం కూడా ఇదే డిజైన్ ఉంటుందండి, ప్లెయిన్ అయితే ఏమీ ఉండదు. శారీకి లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉంది, 5.5 మీటర్స్ అయితే శారీ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వల్ల కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ శారీ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, ఇలా లైట్ షేడ్లో ఉంటుంది. ఈ శారీ అయితే మీరు చక్కగా నార్మల్ వాష్ అయితే చేసుకోవచ్చండి. ఎన్నిసార్లు వాష్ చేసినా కలర్ పోదు, శారీ కూడా ముడత రాదు. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ శారీ కాబట్టి నేను ప్రతి శారీ గురించి కూడా ఇంత క్లియర్గా చెప్తున్నానండి. కామెంట్ సెక్షన్లో అయితే మళ్ళీ కామెంట్ చేస్తారు డీటెయిల్స్ గురించి అని. అలాగే శారీ గురించి నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను, మీరు ఆర్డర్ని చేసుకున్నా మీకు ఇదే విధంగా రావాలని అయితే చెప్తున్నాను. రీసెంట్గా 1-2 కామెంట్స్ అయితే వచ్చాయి, ఇంత చెప్తున్నారు, ఇంత లెంత్ అవసరం లేదు, తొందరగా చెప్పేయచ్చు కదా అనేసి. అందరికీ అదే విధంగా అయితే అర్థం కాదని నేను అనుకుంటున్నాను. నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు చాలామంది రివ్యూస్ అయితే చూసేదాన్ని. అప్పుడు నాకు అనిపించింది ఇలా చెప్తే బాగుండేదని, అందుకనేసి అయితే నేను ఇదే విధంగా అయితే మీకు చెప్తున్నాను. మీలో ఎంతవరకు ఇంత డీటెయిల్గా నచ్చింది నచ్చింది అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక శారీకి వచ్చిన బ్లౌజ్ చూస్తున్నారు కదా, 1 మీటర్ వచ్చేసింది. ఇక్కడ శారీకి వచ్చిన బార్డరే బ్లౌజ్ కూడా ఇచ్చేసారు. మధ్యలోనైతేనేమో మనకి ఇలా డిఫరెంట్ డిజైన్తో అయితే బ్లౌజ్ మీద డిజైన్ వచ్చేసింది వైట్ ప్రింట్తో. 1 మీటర్ బ్లౌజ్ ఉందండి. చక్కగా మీకు నచ్చిన విధంగా హ్యాండ్స్కి అయితే ఫ్యాబ్రిక్ని సెట్ చేయించుకోవచ్చు. ఈ శారీ కూడా చాలా బాగా వచ్చేసిందండి, బ్లౌజ్ కూడా సూపర్గా ఉంది. ఇక మరొక బ్యూటిఫుల్ శారీని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఈరోజు చెప్పాను కదా, అన్నీ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో ఉన్న శారీస్ని అయితే తీసుకొచ్చేసానని. ఫస్ట్ శారీ, సెకండ్ శారీ, థర్డ్ శారీ, ఇలా అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయండి. ఇక్కడ నేను తీసుకొచ్చిన ఈ శారీ అయితే మల్ కాటన్ శారీని అయితే తీసుకొచ్చేసాను. ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదండి, సమ్మర్కి అయితే బెస్ట్ అంటే ఈ కాటన్ శారీసేనండి. అది కూడా మంచి తక్కువ రేట్లోనైతే మనకి మీషోలో శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. అందుకనేసి అయితే నేను ఒక శారీని అయితే తీసుకొచ్చేసాను. ఆల్రెడీ మన ఛానల్లో అయితే మల్ కాటన్ శారీస్ని కొన్ని వీడియోస్లో ఒక్కొక్క శారీని అయితే షేర్ చేశాను. మీకు ముందు అన్ని శారీస్ కూడా ఒకే వీడియోలో మల్ కాటన్ శారీస్ కావాలి, సమ్మర్ స్పెషల్ కలెక్షన్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే మెన్షన్ చేయండి. నేను త్వరలోనే కాటన్ శారీ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. ఇక శారీకి వచ్చిన పళ్ళుని చూస్తున్నారు కదా, 1 మీటర్ వచ్చేసిందండి. శారీ మొత్తం కూడా మనకి మంచి బ్లూ షేడ్లో ఉంటుంది. డార్క్ నావీ బ్లూ కాదు, అలానే డిఫరెంట్ బ్లూ కూడా కాదు, ఒక రాయల్ బ్లూ షేడ్కి కొంచెం నావీ బ్లూ మిక్సింగ్ అయ్యి అయితే డిఫరెంట్ బ్లూ షేడ్లోనైతే శారీ ఉంటుంది. ఈ శారీ మీద మొత్తం కూడా మస్టర్డ్ ఎల్లో వైట్ షేడ్లోనైతే ఇలాంటి డిజైన్ అయితే వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, 2 పీకాక్స్ ఆపోజిట్ వేలో ఉన్నట్టుగా పెద్దగా వచ్చేసింది. పళ్ళు అయితే 1 మీటర్లో ఈ డిజైన్ ఉంటుంది. తర్వాత నుంచి మనకి శారీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ శారీకి వచ్చిన బార్డర్ చూస్తున్నారు కదా,
మస్టర్డ్ ఎల్లో షేడ్లోనైతే బార్డర్ వచ్చేసింది. ఈ బార్డర్ వెడల్పు అయితే ఒక 4 ఇంచెస్ ఉంటుంది. ఈరోజు చూపించిన శారీస్ అన్నీ కూడా కొంచెం చిన్న బార్డర్ ఉండే విధంగానే తీసుకొచ్చేసాను. శారీలో వచ్చిన డిజైన్ అంతా కూడా మనకి కలంకారీ డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ బార్డర్లో డిజైన్ చూడండి, పికాక్ డిజైన్, అలాగే చిన్న చిన్న లీవ్స్, ఫ్లవర్స్ డిజైన్ అయితే ఉంటుంది. శారీ మొత్తం కూడా ఇదే మంచి డిజైన్ అయితే ఉంటుందండి. ఇలాంటి శారీస్ చూడడానికే కాదండి, కట్టుకున్న మంచి లుక్ అయితే వస్తుంది, డిఫరెంట్గా ఉంటుంది. మీలో ఎవరైనా సమ్మర్ కదండి, అందరూ శారీస్ కట్టడానికి ప్రిఫర్ చేయరు, కొంతమంది ఫ్రాక్స్ వేయడానికి కూడా ప్రిఫర్ చేస్తారు కదా. అదే చిన్నపిల్లలు ఉన్నా కానీ వాళ్ళకు కూడా గౌన్లు కుట్టించాలి అంటే ఈ క్లాత్ అయితే చాలా బాగుంటుందండి, చాలా మెత్తగా ఉంది. ఇక శారీ లెంత్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే సరిపోతుంది. శారీకి పై బార్డర్ కింది బార్డర్ కూడా ఒకే విధంగా వచ్చేసింది. శారీ అయితే సూపర్గా ఉంది, మంచి కలర్ కాంబినేషన్. ఈ శారీ అయితే సింగిల్ కలర్ ఆప్షన్ ఉందండి, ఇందులో వేరే కలర్స్ అంటూ ఏమీ లేవు, ఇది ఒక శారీ మాత్రమే ఉంది. శారీ సెంటర్లో మొత్తం కూడా చూస్తున్నారు కదా, ఇలా ఫ్లవర్స్ లీఫ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. మొత్తం కూడా బ్లూ షేడ్ మీద ఇలా మస్టర్డ్ ఎల్లో వైట్ షేడ్లోనైతే వచ్చేస్తుంది. అక్కడక్కడ మనకి డార్క్ బ్లూ షేడ్లో కూడా ఈ లీఫ్ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా. బ్లాక్ అయితే కాదండి, డార్క్ షేడ్ అయితే ఉంటుంది బ్లూ. ఇక్కడ మొత్తం కూడా ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా అదే డిజైన్ అయితే వచ్చేసింది. చక్కగా మనమైతే శారీని అయితే హ్యాండిల్ చేయొచ్చండి. చాలా లైట్ వెయిట్గా ఉంది. అలాగే శారీ కూడా మరీ ఇలా స్టిఫ్గానైతే ఉండదండి. కాటన్ శారీస్ అంటే ఇలా స్టిఫ్గా అనిపిస్తాయి కదా, ఈ శారీ మాత్రం మెత్తగా ఉంది. కొత్తగా కడుతున్న వాళ్ళు కూడా చక్కగా శారీని అయితే హ్యాండిల్ చేయొచ్చు. ఇక్కడ మనకి బ్లౌజ్ ఏంటంటే నేను చెప్పాను కదా, డార్క్ బ్లూ షేడ్ మనకి శారీ సెంటర్లో అక్కడక్కడ కనిపిస్తుంది కదా, నావీ బ్లూ షేడ్లోనైతే బ్లౌజ్ వచ్చేసిందండి. ఈ బ్లౌజ్ అయితే 80 సెంటీమీటర్స్ మాత్రమే ఉంది, 1 మీటర్ అయితే రాలేదు. చిన్న హ్యాండ్స్ పెట్టుకోవడానికి మాత్రమే ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుందండి. మొత్తం కూడా ఇలా ప్లెయిన్గా ఉంది. మీకు నచ్చిన విధంగా అయితే బ్లౌజ్ను కుట్టించేసుకోవచ్చు. ఈ శారీ కూడా చాలా బాగా వచ్చేసిందండి, బ్లౌజ్ కూడా సూపర్గా ఉంది, మంచి కలర్ కాంబినేషన్లోనైతే వచ్చేసింది. ఇక మరొక బ్యూటిఫుల్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీ వచ్చేసి అయితే నేను జార్జెట్ శారీని తీసుకొచ్చేసాను. జార్జెట్ శారీలో మనకి డైమండ్ వర్క్ శారీస్ వస్తున్నాయి కదా, శారీ చూడడానికి చాలా బాగుంది అనేసి అయితే ఆర్డర్ని చేశానండి. శారీ ఎలా వచ్చిందో ఓపెన్ చేసి చూసేద్దాం. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇంతవరకు వీడియోని చూస్తున్నారంటే కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. మీరు చాలా వరకు చూస్తున్నారు కానీ లైక్ కూడా చేయడం లేదండి. లైక్ చేసి మీకు ఎలాంటి కలెక్షన్ కావాలన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు డైలీ ఇన్స్టాగ్రామ్ని యూజ్ చేస్తున్న వాళ్ళైతే మన ఐడిని కూడా ఫాలో అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ని యాడ్ చేశాను, చూడండి. ఇక ఈ శారీని అయితే మొత్తంగా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ డైమండ్ వర్క్తో పాటుగా కట్ వర్క్ అయితే వచ్చేసిందండి శారీకి అయితే. మనకి ఇందులో మళ్ళీ రియల్ మిర్రర్స్ కూడా వచ్చేసాయి. శారీ డిజైన్ బాగుందని తీసుకున్నాను కానీ కొంచెం హ్యాండిల్ చేయగలుగుతామన్న వాళ్ళు మాత్రమే శారీని తీసుకోండి. ఇక్కడ మిర్రర్స్ ఉన్నాయి కదా, కొంచెం గీసుకుపోయే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. నచ్చిన వాళ్ళు మాత్రమే ఆర్డర్ని చేయండి. డిజైన్ అయితే బాగుంది, శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, కానీ ఇక్కడ మిర్రర్స్ ఏంటంటే కొంచెం ఇలా డైమండ్ షేప్ ఉంది కదా, వాటికి ఉన్న మూలలు అయితే ఖచ్చితంగా గీసుకుపోతాయి. అదైతే చూసుకోండి. హ్యాండిల్ చేయగలుగుతామన్న వాళ్ళు మాత్రమే శారీని తీసుకోండి. ప్రైస్ అయితే మంచి రీజనబుల్గా ఉందండి. మనకి 450 రూపీస్ లోపే శారీ అయితే వచ్చేస్తుంది. డైమండ్ వర్క్ కూడా నీట్గా వచ్చేసింది. కట్ వర్క్ చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే శారీకి 3 వైపులా ఈ కట్ వర్క్ అయితే వచ్చేసింది. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ మిర్రర్స్ ఉన్నాయి కదా, కొంచెం అయితే గీసుకుపోయే ఛాన్స్ ఉంటుంది, అదొకటైతే చూసుకోండి. శారీ సెంటర్లో మొత్తం కూడా పళ్ళు ఎండ్ అయ్యే వరకు మనకి ఇలా లైన్స్ వస్తాయి. ఈ లైన్స్లో కూడా మళ్ళీ మిర్రర్స్ అయితే స్టిక్ చేసి ఉన్నాయండి. ఇలా సింగిల్ స్టెప్ పెడితే మాత్రం లుక్ బాగుంటుంది. శారీ సెంటర్లో మొత్తం కూడా మనకి ఇలా శారీలోనే ఇలా మెరుస్తున్నాయి కదా లైన్స్, ఆ విధంగా వచ్చేసింది. ఇఫ్ ఇన్ కేసు డైమండ్స్ ఊడిపోయినా కానీ వీటికి ఉన్న డిజైన్ శారీ అయితే మంచి షైనింగ్తో అయితే ఉంటుంది. శారీకి పై బార్డర్కి వచ్చేసేసరికి 2 మీటర్ల వరకు ఈ కట్ వర్క్ అయితే వచ్చేసిందండి. నీట్ ఫినిషింగ్తో ఉంది. శారీ అయితే లెంత్ తగ్గుతుందండి, ఎందుకంటే కట్ వర్క్ అంటే శారీ కట్ అవుతుంది కదా, కొంచెం లెంత్ అయితే తగ్గుతుంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సరిపోదు, కొంచెం హైట్ తక్కువ మీడియంగా ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది. 5.5 హైట్ ఉన్న వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుంది, కానీ అంతకు మించి హైట్ ఉన్న వాళ్ళకైతే శారీ సరిపోదండి, అదైతే చూసుకోవాలి. ఇక శారీ కింది బార్డర్లో చూస్తున్నారు కదా, డిజైన్ అయితే ఇలా ఒక లైన్ వచ్చేస్తుంది మనకి. ఈ డైమండ్ షేప్ డిజైన్ ఉంది కదా, అందులోనైతే మనకి మిర్రర్స్ వస్తాయి. మధ్య మధ్యలో ఇలా డైమండ్ వర్క్ అయితే ఉంటుందండి. ఒక లైన్ మాత్రమే ఉంటుంది. శారీ మొత్తం కూడా ఇదే విధంగా ప్లెయిన్గా వచ్చేస్తుంది. ఈ ప్లెయిన్ అయినా మనకి జార్జెట్ ఫ్యాబ్రికే శారీ, కానీ ఇందులో మంచి లైన్స్ అయితే వచ్చాయండి, షైనింగ్తో ఉన్నాయి. శారీ లెంత్ కూడా చూస్తున్నారు కదా, ఒక 3 ఇంచుల వరకు మనకి శారీ తగ్గుతుందండి. అదే పళ్ళు పార్ట్ చూసుకుంటే పైన 3 ఇంచులు కింద 3 ఇంచులు అయితే శారీ తగ్గుతుంది.
చీర కుర్చీలు స్టార్ట్ అయ్యే కాడ నుంచి అయితే ఒక 3 ఇంచుల వరకే శారీ తగ్గుతుంది. ఇక్కడ వర్క్ కూడా ఎక్కువగా రాలేదండి. ఒక 3 మీటర్ల వరకే మనకి శారీకి అయితే కట్ వర్క్ వచ్చేసింది. తర్వాత నుంచి కూడా ఇలా ప్లెయిన్గా ఉంది. ఈ శారీకి ఒక డిఫరెంట్ బార్డర్ కూడా ఉందండి ప్లెయిన్గా వచ్చిన చోట. శారీ అయితే చాలా బాగుంది, కానీ కొంచెం శారీకి వచ్చిన మిర్రర్స్ ఉన్నాయి కదా, ఆ మిర్రర్స్ అయితే గీసుకుపోయే ఛాన్స్ ఉంటుంది. అదైతే చూసుకోవాలండి. ఒకవేళ హ్యాండిల్ చేయగలుగుతామంటే శారీని తీసుకోండి. శారీ అయితే చాలా బాగుందండి. మంచి రెడ్ మెరూన్ షేడ్లోనైతే శారీ వచ్చేస్తుంది. కలర్ కూడా ఎలా అంటే మనం బీట్రూట్ కట్ చేస్తే కలర్ ఉంటుంది కదా, ఆ కలర్లోనైతే శారీ ఉందండి. చాలా బాగుంది, నాకైతే నచ్చేసింది. కానీ కొంచెం మిర్రర్సే రఫ్గా ఉన్నాయి, అదొక్కటే. ఇక శారీకి వచ్చిన బ్లౌజ్ని చూపిస్తాను చూడండి. ఇక్కడ బ్లౌజ్కి హ్యాండ్స్కి అయితే ఇలా వర్క్ అయితే వచ్చేసింది. మరి పెద్దగా రాలేదు, కొంచెం చిన్న హ్యాండ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వర్క్ సరిపోతుంది. బ్లౌజ్ అయితే 80 సెంటీమీటర్స్ ఉందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే రా సిల్క్ ఫ్యాబ్రిక్తో ఇలా రెడ్ కలర్లోనైతే వచ్చేసింది. ఓవరాల్గా శారీ బాగుంది, నచ్చిన వాళ్ళు ఆర్డర్ని చేసుకోండి. మరి ఈరోజు నేను చూపించిన శారీస్లలో మీకే శారీ నచ్చిందో మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ముందు ఎలాంటి కలెక్షన్ తీసుకురావాలన్నది కూడా మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఇచ్చాను. అందులో శారీసే కాదండి, బ్లౌజ్ కలెక్షన్, జ్యువెలరీ కలెక్షన్, మీషో నుండి తీసుకున్న కొన్ని ప్రోడక్ట్ రివ్యూస్ కూడా చాలా వస్తాయి ఇన్స్టాగ్రామ్లోనైతే. ఒకసారి మీరు చూడండి. ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే ఫాలో అవ్వండి. ఇంకా వీడియోకి లైక్ చేయని వాళ్ళు వెంటనే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.